వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకోవడం మంచిదే కానీ అది పర్యావరణ హితంగా ఉంటే మరీ మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విషతుల్య రసాయనిక పదార్థాలతో కూడిన ప్రతిమలు కాకుండా సహజ సిద్ధమైన వస్తువులతో తయారు చేసిన ప్రతిమల్ని చవితికి ఏర్పాటు చేసుకోవడం మంచిది. అందుకే పాఠశాలల విద్యార్థులకు దీనిపైన అవగాహన కల్పించి వారి ఇళ్ల వద్ద లేదా పాఠశాలల వద్ద మట్టి ప్రతిమల్ని తయారు చేసే విధంగా నేర్పిస్తున్నారు. అంతేకాక విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పి మట్టి ప్రతిమల్ని ఏర్పాటు చేసుకునే విధంగా వారిని అవేర్నెస్ చేస్తున్నారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలు నీటిలో తేలికగా కరిగిపోతాయి. రసాయనాలతో తయారు చేసినవి మట్టిలో కరిగేందుకు కనీసం 45 రోజుల నుంచి ఏడాది వరకు సమయం పట్టవచ్చు. మట్టి ప్రతిమలకు వాడిన రంగులు నీటిలో కరిగి ఆక్సీకరణం చెంది నీటి శుద్ధికి కారణమవుతాయి. అదే రసాయనాల విగ్రహాలైతే నీటిలో కరగక నీరు నేల కాలుష్యమై విష పదార్థాలను విడుదల చేస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని జన విజ్ఞాన వేదిక మున్సిపల్ కమిషనర్లు కలిసి విద్యా సంస్థల్లో మట్టి ప్రతిమలు తయారు చేయాలంటూ విద్యార్థుల్ని చైతన్యపరుస్తున్నారు. స్వయంగా వారే దగ్గర ఉండి విద్యార్థుల చేత మట్టి బొమ్మలు తయారు చేయిస్తూ ఉచితంగా కూడా మట్టి విగ్రహాలని పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటేనే పిల్లలు పెద్దలు అందరూ మొట్టమొదటి పండగ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఏరియాలో మా ఇంటి దగ్గర మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తహతహలాడుతుంటారు. ఇప్పటికే పట్టణంలో చూస్తే బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు వచ్చినాయి. 6 అడుగులు 9 అడుగులు 3 అడుగులు ఇట్లా రకరకాల విగ్రహాలు తెనాలి చుట్టూ వచ్చేసినాయి ఆల్రెడీ. అయితే ఎందుకని ఇంత బ్రహ్మాండంగా అందంగా చక్కగా రంగులతో వచ్చినటువంటి వినాయకులను వద్దు, ఆ వినాయకులను వాడబాకండి. అలా వాడేటట్టయితే మీకు ఈ పర్యావరణం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడుతుంది అని చెప్పి చెబుతున్నారు. అసలు ఎందుకు చెప్తున్నారు, ఎందుకని వినాయక విగ్రహాలు అంతంత పెద్ద విగ్రహాలు వాడకూడదు, అట్లాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంత అందంగా ఉంటే అవి తీసుకురాబాకండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, ఏ విధంగా అలా చెప్పాల్సి వచ్చిందో మన మున్సిపల్ కమిషనర్ గారు శకుంతల గారు ఇక్కడ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వినాయక చవితి అనగానే ప్రతి సెంటర్లలో కూడా ఈ యొక్క పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసేసి పూజలు చేయటం జరుగుతుంది. ఈ పెద్ద పెద్ద విగ్రహాల తర్వాత వచ్చేసేసి ఈ మనకి నిమజ్జనం అనేది మన సాంప్రదాయమే విగ్రహాలని. అయితే ఇప్పుడున్న రోజుల్లో మనకి ఎక్కడా కూడా నీళ్ళ యొక్క వరవడి కూడా తగ్గిపోయింది. చెరువులు కుంటలు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో మనము దాంతోపాటు ఒకవైపును నీటి యొక్క ప్రదేశాలు తగ్గిపోతూ ఉంటే ఇంకోవైపు ఏమవుతుందంటే విగ్రహాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా తర్వాత నిమజ్జనం చేసినప్పుడు ఆ నీళ్ళల్లో కలిసి నీటి యొక్క ప్రవాహానికి అడ్డం పడి నీళ్ళు కరిగిపోకుండా ఉండి వాటిల్లో ఉండే ఐరన్ మెటీరియల్ కూడా ఉంటుంది. అవన్నీ కొలాప్స్ కాకుండా లోపల ఐరన్ మెటీరియల్ కూడా పెడతారు. కొద్దిగా ఐరన్ మెటీరియల్ కావచ్చు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కలిపిన కలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత ఆ నీళ్ళల్లో కలిసి వెళ్ళిన తర్వాత కెమికల్స్ కలవటం వల్ల నీరు కాలుష్యం కావటము, అవి అక్కడే ఉండిపోవటం ద్వారా నీటి ప్రవాహాలకు అడ్డం పడతాము, భూమి కాలుష్యం పెరగడానికి ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరము కూడా ఈ మట్టి వినాయకులనే ప్రోత్సహించాలి అని చెప్పేసి కూడా తెలియచేయటమైంది. ఈరోజు మట్టి విగ్రహాలు తయారు చేసి మట్టి విగ్రహాలను కనుక మనం నిమజ్జనం చేసేటప్పుడు మన కాలువల్లో కనుక వదిలేటట్టయితే ఆ నీళ్లు కూడా ఫ్రెష్ అయిపోయి ఆ మట్టి వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది, కలుషితం కానటువంటి వాటర్ ప్రవహిస్తుంది అని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చి మీ గౌతమ్ స్కూల్కి వచ్చి ఎందుకని ఇక్కడ బొమ్మలు తయారు చేయిస్తున్నారు, ఎందుకని మీ దగ్గరకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమం పెట్టారో మేడం గారు అడిగి తెలుసు. మనము ఈ యొక్క 15 రోజులు సెప్టెంబర్ 1 నుంచి 15 దాకా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం కూడా పెట్టాము. ఈ స్వచ్ఛ సర్వేక్షణలో స్కూల్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటము, ఆ స్కూల్ పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ టీచర్స్ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయటము, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. స్థానికంగా ఈరోజు ఈ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో స్వచ్ఛ సర్వేక్షణ పైన స్వచ్ఛ భారత్ పైన చెప్పటం, దాంతోపాటుగా మన యొక్క 5వ తారీఖున వస్తున్న వినాయక చవితిని కూడా దృష్టిలో పెట్టుకొని దాంట్లో భాగంగానే జన విజ్ఞాన వేదిక వారి యొక్క సౌజన్యంతో ఈ మట్టి వినాయకులని ఎలా వాడుకోవాలి, ఎట్లా మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు, ఇవి కూడా చెప్పడం జరిగింది. జై గణపతి
జన విజ్ఞాన వేదిక అంటే అసలు వీళ్ళు ఏం విజ్ఞానం చెప్తారు, ఎందుకు వచ్చి వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి జన విజ్ఞాన వేదిక అని వస్తున్నారు, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎందుకు ఏ కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఏదో ప్రదర్శన పెట్టారు. ఇక్కడ మనం చూసేటట్టయితే వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయడం ఎలా అని మీ అందరికీ కోచింగ్ చేయడానికి వచ్చారు. అసలు ఏం చెప్తున్నారో, అక్కడ ఏం బొమ్మలు తయారు చేస్తున్నారో వెళ్ళి చూసేద్దాం ఒకసారి. పిల్లల చేత చక్కగా చేపిస్తూ ఉన్నారు వినాయక విగ్రహాలు. అచ్చుల్లో పెట్టి మట్టిని ఆ అచ్చుల్లో ఎలా తీసి పిల్లలకి పంచాలో చేపిస్తున్నారు. అసలు జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమం ముందుగా వచ్చి తీసుకోవడానికి గల కారణం ఏంటో అడుగుదాం. నమస్కారం. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ప్రతి పండుగ వెనక ఒక ముఖ్య కారణం ఉంటుంది. ఈ కాలంలో వినాయక చవితి ఎందుకు చేసుకుంటామంటే చెరువుల్లో ఉన్న పూడికల మట్టిని తీసేసి దాన్ని విగ్రహాలు తయారు చేసి మళ్ళీ దాంట్లో కన్నా నిమజ్జనం చేసినట్టయితే మంచి మట్టి తయారయ్యి మనకు మంచి సారవంతమైన మట్టి తయారవుతుందని ఈ పండుగ నిర్మించారు. కానీ మనం ఫ్యాషన్గా మారిపోయిన కాలంలో అనేక రకాల కలర్ఫుల్ వినాయకులు తయారు చేసుకోవటం, రంగురంగుల వినాయకుల్ని, అలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మెస్తో కూడుకున్నది. ఇది చెరువులో కనుక అడ్డం పడినట్టయితే వెనకున్న చెత్త అంతా ఆగిపోయి వెనక జల కాలుష్యం అయిపోయి ఎక్కడెక్కడ చెత్త అయిపోయి అది పెద్ద ఇది వాటర్ ఫ్లో అవ్వకుండా అయిపోతుంది. మన పండుగని మంచి ఆదర్శంగా చేసుకోవాల్సిన పోయి చెడు వినాశనంగా చేసుకునేటట్టుగా మారుతుంది. కాబట్టి సమాజానికి మా జన విజ్ఞాన వేదిక ఒక మంచి ఆదర్శంతో ఈ పండుగకి ఒక అవేర్నెస్గా చేస్తాను ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం. పిల్లలకి ముఖ్యంగా పిల్లలకే ఎందుకంటే మీకు టార్గెట్ పెట్టుకుందండి, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని గట్టిగా ఫోర్స్ చేయమని, మా భవిష్యత్తును పాడు చేయొద్దు, రంగురంగులతోటి మా భవిష్యత్తులో మీ క్యాన్సర్ కానీ అనేక రకాల రోగాల భయం కావద్దు, మేము మట్టి వినాయకులను తయారు చేసుకోగలం, ఈజీగా మేము తయారు చేసుకోగలం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ స్కూల్లో ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మహమ్మారి క్యాన్సర్ అనే మహమ్మారి భయంకరంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఈ రంగురంగులు ఏదైతే విగ్రహాలు మొత్తం నేలలో కలుస్తున్నాయో ఆ రంగుల్ని మనం మళ్ళీ తీసుకోవటం వల్ల, మనం తాగటం వల్ల క్యాన్సర్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. దీన్ని మేము కరపత్రం రూపంలో కూడా ప్రచురించి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. మా జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం కూడా ఒక 10,000 విగ్రహాలు తయారు చేయించి విజయనగరంలో అవి విరివిగా ప్రజలందరూ కూడా పంచడం జరుగుతుంది. ఎప్పుడైతే కాలుష్య నివారణ కోసం అయితే, కాలుష్యం అంటే అసలు ఎందుకు వస్తుంది కాలుష్యం, ఎక్కడైతే ఇలాంటి రంగులు, ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, ప్లాస్టిక్ కానివ్వండి, చిన్న మనం చూస్తూ ఉంటాం, చిన్న క్యారీ బ్యాగులు తీసుకెళ్తూ ఉంటాయి, ఈ నీటిలో కరగవు, భూమిలో కరగవు, ఇట్లాంటి వాటిని తీసుకెళ్ళి కాలుష్యం బారిన పడుతున్నాము. అందుకనే మనం ఇట్లాంటివి వాడకూడదని చెప్పి గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే ఈ రోజున విగ్రహాలు అయితే పోటీ పడి పెడతా ఉన్నారు, మా విగ్రహం బాగుండాలని చెప్పి. కానీ వాటి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలను మాత్రం ఎవరు గమనించట్లేదు. అందుకనే ఈ రంగులు క్యాన్సర్కి బారిన పడకుండా మనం ఉండాలంటే తప్పనిసరిగా మట్టి వినాయకులే తయారు చేయాలని చెప్పి చిన్ననాటి నుండే వీళ్ళలో చైతన్యం తీసుకురావాలని, వీళ్ళందరికీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్పి, అమ్మ మనం కలర్ వాడొద్దు, మట్టి విగ్రహాలనే వాడదాం, ఈ మట్టి విగ్రహాల వల్ల ఎంతో ఉపయోగం ఉందంట, భావితరాలకి ఎలాంటి జబ్బులు లేకుండా, కాలుష్యం లేకుండా ఉండాలంటే మనం తప్పనిసరిగా ఈ మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి వాళ్ళని చైతన్యం చేయడం కోసమే ఈ రోజున ఇక్కడ జన చైతన్య వేదిక, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి పిల్లల్ని చైతన్యపరచడానికి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో రఘురామయ్య, సిటీ న్యూస్. ఇప్పుడు ఒక చిన్న విరామం.